బాబు సాయి పవన్ మేడం ఇక్కడ కాంతికీన్లో వదిలిపెట్టినాము. సైనిక్ కోచింగ్ అదే విధంగా నవోదయ కోచింగ్ తెచ్చిపెట్టినాము. దానిలో మన ఆల్ ఇండియా సైనిక్లో సీట్ వచ్చింది మా బాబుకి. నవోదయలో కూడా సీట్ వచ్చింది. మా మామా డిస్ట్రిక్ట్లో 3rd ర్యాంక్ వచ్చింది మా బాబుకి. అయితే ఇదే బేస్ వలన మేము ఎందుకంటే ఐఐటి ఫౌండేషన్ కొరకి శ్రీ చైతన్యలో పోయి వాళ్ళు పెట్టి టెస్ట్ రాయడం జరిగింది. దానిలో మా బాబు సెలెక్షన్ అయినాడు. అందులో కూడా ఫీజు వాళ్ళు ఒక 50% మా బాబుకి కన్సెషన్ ఇచ్చినాడు. దానివల్ల ఈ కోచింగ్ వలన ఇక్కడ ఉన్నటువంటి మా స్టూడెంట్ వాళ్ళు చెప్పే టీచింగ్ వలన చాలా మాకు యూజ్ అయింది. అందులో మాకు 50% కన్సెషన్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆ విధంగా రావడం అంటే మాకు క్రాంతి కీర్తి వల్లనే అని మాకు చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఇప్పుడు ఐఐటీలో ఎలా ఉంది సార్ బాబు పెర్ఫార్మెన్స్? అక్కడ కూడా ఐఐటీలో మేడం మా బాబు టాప్ 10లో ఉన్నాడు మేడం. 5th 6th ర్యాంక్ వస్తుంది మేడం. అక్కడ కూడా మంచి మెరిట్ ఉన్నాడు మేడం. అక్కడ కూడా అన్నారు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు అడిగినారు. మేము చెప్పినాము ఇట్లా దమ్మాయిగూడలో క్రాంతికి అని చెప్పి మాకు మంచిగా వాళ్ళు మ్యాథ్స్ పరంగా బాబు మంచిగా షార్ప్ అయినందువల్ల ఈ విధంగా వస్తుంది మేడం చెప్పిన అక్కడ కూడా వాళ్ళకి. ఓకే సార్, అయితే మీరు హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీ ఉన్నాం. ఓకే, బాబు చాలా మంచి మార్క్స్ కూడా ఐఐటి ప్రోగ్రామ్ లో కూడా మీ బాబు టాప్ 10లో ఉంటున్నాడు, మంచి మార్క్స్ వస్తున్నాయని మీరు చెప్తున్నారు కదా సార్. చాలా సంతోషం అండి. బాబు అట్లనే ఫ్యూచర్లో చాలా మంచి హై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. సాయి, ఓకేనా? యు ఆర్ ఫీలింగ్ హ్యాపీయా? ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీది ఎక్కడ సార్ డిస్ట్రిక్ట్? గద్వాల్. గద్వాల్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ మేడం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం.